ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నో వెపన్ ఫార్మ్డ్ అగైన్స్ట్ యూ షల్ ప్రాస్పర్. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళ విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఒక యుద్ధ ప్రకటన గురించి ధ్యానం చేద్దాం. మనం ఒక ఆత్మీయ యుద్ధములో ఉన్నాం. అపవాది ఎప్పుడు కూడా మనకు విరోధంగా ప్లాన్ చేస్తూనే ఉంటాడు. కానీ దేవుడు ఈరోజు నీకు గ్యారంటీ ఇస్తున్నాడు సుమా. నిన్ను ధైర్యపరిచే గ్యారంటీ. అదేంటో తెలుసా? నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. శత్రువులు అనేక విధాలైన ఆయుధాలు తయారు చేయొచ్చు, నీ మీద వాటిని ప్రయోగించవచ్చు. కానీ అవి నీ దగ్గరకు వచ్చేసరికి వాటి శక్తిని కోల్పోతాయి. అవి నీకు ఎలాంటి హాని కూడా కలుగు చేయవు. నిజం, ఇది నా మాట కాదు, సర్వశక్తిమంతుడైన దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు పలుకుతున్నటువంటి మాట. శత్రువు నీ మీద నిందలు వేయచ్చు. నీ ఆరోగ్యానికి వ్యతిరేకంగా, నీ ఆర్థిక స్థితికి వ్యతిరేకంగా అనేక ఆయుధాలు, కుతంత్రాలు తయారు చేయొచ్చు. దేవుడు అవి రూపింపబడవు అని చెప్పలేదు, కానీ అవి వర్ధిల్లవు అని మాట్లాడుతున్నాడు. అంటే వారు చేసే ప్రతి ప్రయత్నం కూడా విఫలమవుతుంది. నీ మీద ఎవరైనా తప్పుడు సాక్ష్యం చెప్తే లేదా నిన్ను విమర్శిస్తే నీవు నీ సొంతంగా సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు. దేవుడే ఆ నాలుకలను గద్దిస్తాడు. నీ నీతి దేవుని వలనే కలుగుతుంది కనుక చింతించకు, ధైర్యము తెచ్చుకో. నీ పక్షమున వ్యాజ్యమాడువాడు ఆయన, యుద్ధము యెహోవాదే కనుక ఆయన నీతిని స్థాపించే దేవుడని ఎరిగి నువ్వు ధైర్యము తెచ్చుకుని ముందుకు కొనసాగు. ఇది కేవలం వాగ్దానం మాత్రమే కాదు సుమా, ఇది నీ ఆస్తి. ఒక తండ్రి ఆస్తి కొడుక్కి ఎలా చెందుతుందో దేవుని రక్షణ ఆయన బిడ్డలకు అలా చెందుతుంది. ఈ మాటలు వింటున్న దేవుని జనాంగమా, నీ అనుదిన ప్రయాణంలో, నీ ఆత్మీయ జీవితంలో అనేక సార్లు మనము కృంగిపోయిన నేపథ్యం ఉంటుంది. ఎవరో ఏదో అన్నారని, ఏదో చేస్తారనే భయంతో, ఆందోళనతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నావేమో. ఎవరో నీకు హాని చేస్తారని భయంతో బ్రతుకుతూ ఉన్నావేమో. దేవుడి ఉదయకాల నీతో మాట్లాడుతున్నాడు. నీ పాత బలహీనతలన్నిటినీ నువ్వు విడిచిపెట్టేయాలి సుమా. నువ్వు ఎవరు బిడ్డవో నువ్వు గుర్తు చేసుకో. నువ్వు దేవుడి సేవకుడివైతే నిన్ను తాకటం అంటే దేవుని కంటి పాపను తాకడమే. నువ్వెవరివైనా కావచ్చు, నీ పరిస్థితి ఏమైనా కావచ్చు, సర్వశక్తిమంతుని ప్రణాళికలో నువ్వున్నావు. ఆయన దృష్టిలో నువ్వు శ్రేష్టమైన వ్యక్తివి. ఆయన నిన్ను విడువని ఎడబాయని దేవుడు, నువ్వు చేయి పట్టుకొని నడిపించే దేవుడు. ఇది ఎరిగి కూడా నువ్వెందుకు భయపడతావు? ఎందుకు ఆందోళన చెందుతావు? నీ భారాన్ని మొత్తం ఆయన మీద వేయి. ఆయన ఇస్తున్నాడు పిలుపు. ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ఆయన నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నప్పటికీ నువ్వెందుకు భయముతో, ఆందోళనతో జీవించాలి? ఇశ్రాయేలుల మీదకు ఫరో సైన్యం ఆయుధాలతో వచ్చింది, కానీ ఎర్ర సముద్రంలో అవి వర్ధిల్లలేదు. దానియేలు మీదకి సింహాలు వచ్చాయి, అవి కూడా వర్ధిల్లలేదు. షడ్రకు, మేషకు, అబేద్నెగోల మీదకు అగ్ని వచ్చింది, కానీ అది వారిని తాకలేకపోయింది. నీ విషయంలో కూడా నువ్వు నమ్ము ప్రియదేవుని జనాంగమా, దేవుడు అలాంటి అద్భుతమే చేయబోతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియదేవుని జనాంగమా, నీకు విరోధముగా మనుషులు పన్నే కుతంత్రాలను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. లోకం నిన్ను అవమానించవచ్చు, నీ మీద నిందలు వేయచ్చు, అపవాది నిన్ను అనేక రకాలుగా భయపెట్టచ్చు. కానీ ఈరోజు నీవు దేవుని రక్షణ కవచం కిందకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఆయన సేవకుడివా?
ఆయన బిడ్డగా నీ హక్కును ప్రకటించుకోవలసిన సమయం ఇది. గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, నాకు విరోధముగా రూపించబడిన ప్రతి ఆయుధమును నీ నామములో నిరర్ధకము చేస్తున్నాను. నన్ను కించపరిచే ప్రతి నాలుకను నువ్వు గద్దిస్తావని నమ్ముతున్నాను అని నువ్వు ప్రార్థన చేయాలి. నేను నీ బిడ్డను, నీవే నా రక్షకుడవు. నా చుట్టూ నీ అగ్ని కంచె ఉంచండి, ఏ కీడు నా దగ్గరికి రాకుండా నన్ను కాపాడండి అని ఎవరైతే విశ్వాసంతో ప్రార్థిస్తారో వారి చుట్టూ ఇప్పుడే పరలోకపు రక్షణ ఏర్పడుతుంది. శత్రువు ఓడిపోయాడు, నువ్వు జయశీలుడిగా నిలబడుతున్నావు. ఈ మాట నమ్మదగినది. నిన్ను కృంగదీసే ప్రతి ఆలోచన నుండి, నిన్ను బలహీనపరిచే ప్రతి తలంపు నుండి నువ్వు లేచి నిలబడాల్సిన సమయం. ఎందుకనగా నీ మీద అపవాది ప్రయోగించి ఏ ఆయుధమును దేవుడు వర్ధిల్లనీయడు. నువ్వు ఆయన 2 చేతుల మధ్య నువ్వు సురక్షితముగా ఉండబోతున్నావు. ఆ గొప్ప విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. సర్వశక్తిమంతుడవు, గొప్ప దేవుడవు ప్రభా, ఉదయకాలం మాతో మీరు సూటిగా మాట్లాడి మా భయాలన్నిటినీ విడుదల కలిగించినందుకు మీకు వందనాలు. మేము ధైర్యపరచబడ్డాం ప్రభా, మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం. నీ బిడ్డలకు విరోధముగా రూపించబడిన ప్రతి ఆయుధాన్ని నీ నామములో నిరర్ధకము చేస్తున్నాం ప్రభా. ఈ ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు మీకు వందనాలు. ఈ ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను నీ రెక్కల చాటున మీరు దాచుకుని నీ విజయముతో వారిని నూతనపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీ విడువని ఎడబాయని దేవుడువని, అయా వారు విడుదల పొందుకుని ఇది మీ వలన జరిగిన కార్యమని ఎలుగెత్తి ప్రకటించటానికి సహాయము దయచేయమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.